Hello, praise the Lord, and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. Once again, I welcome you, each one of you, in the mighty name of our Lord and Savior Jesus Christ. Today, we are going to have powerful message from Reverend Dr. George Murdoch. He's a most senior pastor and got vast experience. So it's a honor to have him on the board to speak to us today. And thank you so much, Pastor, for your availability and accepting us. So so before we do anything, let's say faith confession of the Power Packed Pastor. మనందరం కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని చెప్పుకుందాం. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. నీవు దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. సో అందరూ కలిసి చేద్దాం, నేను శక్తి కలిగిన సేవకుని అని. ఈ సమయంలో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సిస్టర్ రూత్ గారు టు లీడ్ us into praise and worship. రూతమ్మ గారు ఒక్క పాట పాడిన చాలు. ఒక్క పాట పాడి ప్రార్థన చేయండి, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. వందనాలు అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుంది అయ్య గారు? అవును, వినపడుతుంది. ఓకే, అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. పాట పాడుకుని ప్రభువుని కనపరుచుకుందాం. ఓకే. కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా, సన్నుతింతు నీ నామమున్, కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా, సన్నుతింతు నీ నామము. మనసారా ఎల్లప్పుడు కృతగీతముతో, మనసారా ఎల్లప్పుడు కృతగీతముతో నేను కొనియాడేదన్, నేను కొనియాడేదన్, నేను కొనియాడేదన్, నేను కొనియాడేదన్. కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము, కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము. ప్రతి ఉదయం నీ స్తుతిగానం, దినమంతయు నీ ధ్యానం. ప్రతి ఉదయం నీ స్తుతిగానం, దినమంతయు నీ ధ్యానం. ప్రతి కార్యం నీ మహిమార్థం, ప్రతి కార్యం నీ మహిమార్థం. సంజ వేళలో నీ స్తుత గీతం, సంజ వేళలో నీ స్తోత్ర గీతం. కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము, కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము. అమూల్యమైనది నీ నామం, ఇలలో శ్రేష్టమైనది నీ నామం. అమూల్యమైనది నీ నామం, ఇలలో శ్రేష్టమైనది నీ నామం.
ఉన్నతమైనది నీ నామం, ఉన్నతమైనది నీ నామం, నాకై నిలచిన మోక్ష మార్గం, నాకై నిలచిన మోక్ష మార్గం, కీర్తింతు నీ నామం నా ప్రభువా, సన్నుతింతు నీ నామం, కీర్తింతు నీ నామం నా ప్రభువా, సన్నుతింతు నీ నామము. రిరిసా 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 నిసరిమపా నిసరిమపా నిసరి పాప ప పాప ప పాప ప సాసని నిప సాసని నిప ససరిరి పప మమ్మ నిరిస నిస నిస సస నిస సస నిస సస నిసరి నిస సస నిస సస నిసరి మ నిస సస నిస సస నిస సస నిసరి నిస సస నిస సస నిస సస నిసరి పాప ప పాప ప పాప ప ప నీ ని 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 పప సాస స సాస స సాస స సాస ని పాప మామ నిరిస సాస ని పాప మామ నిరిస ససరిరి పప మమ ససరిరి పప మమ నిరి సస నిరి ఆ నీవు చేసిన మేలులు లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ, నీవు చేసిన మేలులు లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ, వెనలేని నీ ప్రేమను వర్ణిస్తూ, వెనలేని నీ ప్రేమను వర్ణిస్తూ, నిన్నే నేను ఆరాధి నిన్నే నేను ఆరాధిస్తూ, కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము, కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము. మనసారా ఎల్లప్పుడు కృతగీతముతో, మనసారా ఎల్లప్పుడు కృతగీతముతో నేను నే కొనియాడెదన్, నిను నే కొనియాడెదన్, నేను నే కొనియాడెదన్, నిను నే కొనియాడెదన్, కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము, కీర్తింతు నీ నామము నా ప్రభువా, సన్నుతింతు నీ నామము. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. Amen. ప్రార్థన చేసుకుందాం. Let's pray before the servant of God come and share the word of God. Let's pray. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. Precious Heavenly Father, we thank and praise you, Lord, once again for this wonderful opportunity you have given us. What a wonderful God you are. Thank you, Lord, for this opportunity. We just come before you, throne of grace, and commit ourselves to thy hand, Father. I pray that, Lord, bless this meeting, even though we are far away from each one of us, Lord. I pray that, Lord, let your Holy Spirit unite us together. And Lord, bless the network, bless each one of us, bless the modem, whatever they're using. I pray that, Lord, let your word go smoothly to their heart. Lord, I pray that you speak to each one of us, Lord. Help us, Lord, to repent and turn to you and say that you are my God and my Savior. Thank you, Lord, for bringing thy servant. In Jesus' mighty name I pray. Amen. Yes, Pastor, welcome. Thank you so much for your availability once again. So this is your time. Would you please unmute yourself? Unmute
unmute yourself. I'm not able to hear your voice. On the left side, mic. There. How is that? Yes. That's great. Yeah. Yes. How was that? Yeah, great. Yes. Good. I'm sorry. Yeah. The topic this evening really is the theme is to live out one's Christian life so that you become an agent of transformation for others. సో ఈరోజు మాట్లాడబోయేది ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవితంలోకి ఏ విధంగా మనం రూపాంతరం చెందాలి, నిజమైన క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా ఈ లోకంలో జీవించటానికి ఏ విధమైనటువంటి రూపాంతరం చెందాలి అనేది. Now, transformation is both a subjective and an objective thing. It's subjective in us, but it comes from the outside to us. సో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి మరి బయట యొక్క విశ్వాసుల యొక్క జీవితాల్లో నుంచి అనేక విషయాలను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దాని ద్వారా మనం మాట్లాడబోయే ఈ యొక్క అంశం అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. And it's also objective in suppose that it has an effect outside of us. అంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలోకి రూపాంతరం చెందటం అనేది మన లోన మార్పు చెందుతుంది, ఆ తర్వాత బయట జీవితం కూడా మార్పు చెందినట్టుగా కనబడుతుంది. It's a physically impossible for someone to essentially transform himself. It can't be done by oneself. కాబట్టి ఒక వ్యక్తి బయట లోన రెండు మరి మార్పు చెందాలి తన జీవితంలో అంటే అది తనంత తన స్వయంగా అది జరగదు. And to give an example, I want to just give an example. One is plastic surgery. When someone's face is completely changed by a person from the outside, a surgeon who changes his appearance. And so he's transformed from looking one way to looking another. అంటే ఇక్కడ దాని ఉదాహరణ చెప్పుకోవాలంటే మనందరికీ తెలుసు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ ఉంటారు మొహానికి. అంటే చెడిపోయి అంటే దెబ్బలు తిన్నటువంటి ముఖాన్ని డాక్టర్ తీసేసి వేరొక ముఖంగా మారుస్తాడు దాన్ని. అప్పుడు ఏంటి, పై రూపాన్ని మారిపోయినట్టు కనబడతాడు. So you have a change that takes place, but there was an outside agent that caused that to happen. కాబట్టి అది అలాగా మార్పు చెందటం కోసం, అంటే వేరే రూపంలో మార్పు చెందటం కోసం మరి దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యాలు చేయాలి. The same is true for spiritual transformation. The same thing is true. Something has to happen by an agent outside of ourselves. కనుకనే ఆత్మీయంగా కూడా రూపాంతరం చెందాలి అంటే మన బయట లోన దేవుని యొక్క కార్యం జరగాలి, అప్పుడు మాత్రమే మనం రూపాంతరం చెందగలుగుతాం. So as Christians, we generally understand that the world is a place where we have an enemy who keeps people ignorant of the spiritual transformation. మరి ఈ లోకంలో మరి అపవాదైన సాతాను మనుషుల యొక్క జీవితం మార్పు చెందింది అని గుర్తించలేని దశలో వారిని గుడ్డివారినిగా చేస్తూ ఉన్నది. And so to give you a spiritual example, we use Romans chapter 8, verses 5 through 8. రోమిలకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకుందాం. Those who live according to the flesh have their mind set on what the flesh desires, but those who live in accordance with the Spirit have their mind set on what the Spirit desires. So there's a distinction between those that remain fleshly and sinful and those who have received from the outside the Holy Spirit. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము. Next. So the mind, or the human mind. Verse 6. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. Verse 7. ఏలనగా
శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. వర్స్ 8. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. So the bottom line that Paul is saying here is that as long as people are governed by the sinful flesh, they cannot please God because they cannot know God. ఇక్కడ చివరగా పౌలు గారు మాటల్లో ఆయన అంటున్నాడు, మరి శరీర స్వభావులు దేవుణ్ణి సంతోషపెట్టనేరరు, అంటే దేవుణ్ణి ఎరగని వారు దేవుని సంతోషపెట్టలేరు అని అర్థం. Okay. And of course, the spirit that comes from Father and Son in the Trinity, the spirit that comes to us, transforms us from the inside out. ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వస్తుందో అతని మార్పు అనేది లోన నుంచి ప్రారంభమవుతుంది. అతను లోన నుంచి మరి ఆ మార్పు అనేది బయటికి కనపడుతూ ఉంటుంది. And as St. Paul says in this text, if we are not so transformed, we cannot please God. అందుకే ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో పౌలు గారు అంటూ ఉన్నాడు, మనం ఇంకా శరీర స్వభావం గలవారమై ఉన్నట్లయితే దేవుని సంతోషపెట్టనేరము అని. Now Jesus made this spiritual transformation even more intentional when he spoke to Nicodemus in John 3. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అంటాడు, మరి మారు మనసు పొందాలి, లేకపోతే ఇంకొక జన్మ అంటే మరొక జన్మ పుట్టాలి అని. So he said very frankly, you cannot enter the kingdom of God unless you are born of water and the Holy Spirit, born again. అందుకే అక్కడ మరి యేసుప్రభు అంటున్నారు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. Because flesh will only give birth to flesh. Only the spirit can give birth to the spirit. కాబట్టి మరి శరీరానికి జన్మనిస్తుంది, ఆత్మ జీవితానికి జన్మనిచ్చేదిగా ఉన్నది. So Jesus says to Nicodemus, don't be surprised that I'm saying to you that you must be born again. అందుకే ఆయన అన్నాడు, మరి మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. Now, no one who is born into the world in the normal course of life can ever be born that way again. మరి ఈ లోకంలో మామూలుగా మనిషిగా శరీరధారిగా పుట్టినటువంటి వ్యక్తి మరలా ఇంకొకసారి అదే విధంగా పుట్టడం అసాధ్యం. But man is made up of more than just flesh. We are also spirit. మనిషి మరి శరీరము ఆత్మ అని కలిగి ఉన్నాడు. And our spirit must be transformed, that is born again in us by the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది మరి మారు మనసు పొంది రూపాంతరం చెందాలి. So St. Paul, when he was in Athens, saw a lot of pagan altars. మరి పౌలు గారు తన పరిచర్యలో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మరి దేవతలకు సంబంధించినటువంటి బలిపీఠాలు చూస్తాడు. And when the city authorities called him together to ask what he was talking about, he gave his testimony. మరి ఆయన ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ తన సాక్ష్యాన్ని పంచుకుంటున్న సమయంలో వాళ్ళందరూ అడుగుతారు, అయ్యా మీరు దేని గురించి మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదు అని. And so he says in Acts 17:28, for in him, meaning the one true God, we live, we move, and we have our very being. మరి ఆ సమయంలో 17వ అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనమాయన సంతానమని మీరు కవీసులతో కొందరు చెప్పుచున్నారు. Yes.
Now, in the Bible, we have many examples of people who were miraculously or in a very special way transformed spiritually. బైబిల్ గ్రంథంలో కానీ మనం క్రైస్తవ చరిత్రలో మనం చూస్తాం, అనేక మంది దేవుని యొక్క ఆత్మ మూలంగా వారి యొక్క జీవితాలు రూపాంతరం చెందటం, గొప్ప మార్పు రావటం మనం చూస్తూ ఉంటాం. And for us who are Christians, in the Bible, probably the best example of that transformation is Saul of Tarsus, who became St. Paul. మన బైబిల్ గ్రంథంలో నుంచి ఉదాహరణ చూసుకోవాలంటే, మరి సౌలు, తార్సిస్ వాడైనటువంటి సౌలు దేవుడు దర్శించి మార్పు పొందటం మనం ప్రత్యక్షంగా మరి బైబిల్లో చదువుతాం. His spiritual transformation was brought about by 4 essential acts that God did. మరి సౌలుని పౌలుగా మార్చటం కోసం మరి పరిశుద్ధాత్మ దేవుడు 4 కార్యాలు అక్కడ జరిగించాల్సి వచ్చింది. Now you know from the scriptures in Acts 9 that he was a Pharisee going to Damascus to arrest people who followed Jesus. మరి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనకు తెలుసు, సౌలు మరి యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో లేదా క్రైస్తవులు అనే వాళ్ళని మరి కనిపెట్టి వారిని హింసిస్తూ చంపుతూ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. And 4 things happened in that journey to Damascus that are 4 important points about spiritual transformation. మరి ఈ పౌలు సౌలుగా ఉన్నాడు, సౌలు పౌలుగా మారాడు. ఈ సౌలు పౌలుగా మారటానికి అంటే మరి దమస్కు మార్గంలో వెళ్ళటానికి 4 కార్యాలు దేవుడు ఆ సౌలు జీవితంలో జరిగించాడు. అంటే ఆయన ఆత్మీయ రూపాంతరం చెందటానికి అక్కడ 4 కార్యాలని, 4 దేవుని యొక్క క్రియలను మనం చూస్తాం. Now the first was a divine encounter. He had an encounter with God on that road. మరి ఇక్కడ ఎప్పుడైతే దమస్కు అనే ప్రాంతానికి వెళ్తూ ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడో మొట్టమొదటిసారిగా మరి అక్కడ జరిగింది ఏంటి అంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు, అంటే దేవుణ్ణి ఆయన దర్శించాడు. Now what I'm pointing at here is that what Paul had in this divine encounter was what really is the instrument of our transformation. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో ఒక మనసు పొందాలి, మార్పు చెందాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు దర్శించాలి, దేవుని ప్రత్యక్షత ఆ వ్యక్తి కనుక్కోవాలి ఏదో ఒక రూపంలో, అప్పుడు మాత్రం మార్పు సంభవిస్తుంది. Now most of us who are in the Christian walk with Christ have had some kind of experience that transformed us. మరి క్రైస్తవుల్లో ఎవరు సాక్షి విన్నప్పటికి కూడా వారికి దేవుని యొక్క ప్రత్యక్షత కలగటం, ఆ తర్వాత వాళ్ళు మార్పు చెందటం మనం వింటూ ఉంటాం. And that experience may not have been a blinding light, but it was nonetheless the work of the Holy Spirit in us bringing us to faith in Christ. మనందరి యొక్క అనుభవాల్లో ఒక రకంగా అట్లా అంటే సౌలు గారికి జరిగినట్టుగా ఆకాశం నుంచి మెరుపు రావడం, కళ్ళు పోవటం అలా అందరికి జరగకపోవచ్చు, కానీ ఎవరికి వారికే మరి అనుభవంలో పరిశుద్ధాత్మను వాళ్ళని సంధించినప్పుడు వారు మార్పు చెందుతున్నారు. So the divine encounter, let's take the example of Abraham in Genesis 18. మరి దేవుడు దర్శించటం మొదటి పాయింట్. దేవుని దర్శించడం ద్వారా ఒక మనిషి మార్పు చెందుతాడు. అబ్రహాం జీవితంలో కూడా అదే జరిగింది. Now, when Abraham saw these 3 figures, these 3 men coming to him, his reaction shows that they were not ordinary people.
అబ్రహాము కూడా మరి మధ్యాహ్న సమయంలో ఆయన చెట్టు కింద కూర్చొని చూస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆయన వైపు వస్తూ ఉంటారు. అది చూసి అబ్రహాములో కలిగినటువంటి స్పందన ఏంటంటే, నా వైపు నడిచి వస్తున్నటువంటి ఈ ముగ్గురు కూడా సామాన్యమైన వాళ్ళు కాదు, కానీ వీళ్ళు దైవత్వానికి సంబంధించిన వారే అని ఒక నిర్ణయం అని ఒక నిశ్చయిత ఆయన మనసులో కలిగింది. At that time in Bible history, Abraham was a prominent man. People would bow to him. వాస్తవానికి ఆ సమయంలో ఆ కల్చర్లో అబ్రహాము చాలా మరి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అబ్రహాముని ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఆయన్నే గౌరవించి మోకరిస్తారు. అంటే అబ్రహాముకు వంగి నమస్కారం చేసేంత పొజిషన్లో అబ్రహాం ఉన్నాడు. But you notice that Abraham bows to these men, these three men, and he calls the most prominent man there Lord. ఎందుకు అంటే ఈ ముగ్గురిని చూసినప్పుడు అబ్రహాం మోకరించి ఆయన వారిని మొక్కుతాడు. కారణం అబ్రహాము అక్కడ మర్యాద తీసుకునే స్థితిలో ఉన్నప్పటికీ ఆ ఊర్లో ఈ ముగ్గురిని చూసినప్పుడు ఆయనకు అర్థమైంది వీళ్ళు మనుషులు కాదు, దైవ సంభూతులు అని ఆయన గ్రహించి మోకరించి నమస్కరిస్తాడు. And the result, of course, of this divine encounter with Abraham was that he would have a son whom he would name Isaac. అటువంటి అంటే దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే ఆ దేవుణ్ణి గ్రహించి మరి మర్యాద ఇచ్చాడో వెంటనే దానికి ప్రతిఫలంగా దేవుడు ఆయనకి సంతానాన్ని బహుమతిగా ఇచ్చాడు. And so from this divine encounter with Abraham began the Bible, if you will, began this first movement of God in the world to bring about the Messiah. సో ఎప్పుడైతే అబ్రహాములో ఆ విశ్వాసం ప్రారంభమై ఎప్పుడైతే దేవునికి ఆయన మరి దేవుని గౌరవించడం, దేవుని దైవత్వాన్ని గుర్తించాడో అక్కడి నుంచి లోకంలోనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. And so we have the example of Moses also in Exodus 3 and 4 when he sees the burning bush. ఆ తర్వాత రెండో ఉదాహరణ మనం చూసుకోవాలంటే మరి నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో మనం చూస్తాం. అక్కడ మోషే కూడా తన పని తాను చేసుకుంటున్నప్పుడు మండుచున్నటువంటి పొదని ఆయన చూడటం, అందులో నుంచి స్వరాన్ని వినడం, అదే దైవత్వం దేవుడని గ్రహించడం జరిగింది. And when he went to the bush to see why it was burning but not consumed, a voice came to him saying, Moses, remove your shoes, for this is holy ground. ఎప్పుడైతే మరి ఈ యొక్క పొద మండుతూ ఉంది కానీ కాలిపోవటం లేదు, అది చూసినప్పుడు మోషేకు ఆశ్చర్యం వేసింది. ఏం జరుగుతుంది, ఎలా ఈ అద్భుతం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పొదలో నుంచి లేకపోతే ఆ అగ్ని మంటల్లో నుంచి స్వరం వినపడింది, మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుము అని. And at that point Moses was transformed from being a shepherd for 40 years to becoming the prophet that would take God's people out of Egypt. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క దర్శనం లేకపోతే దేవుడు దర్శించాడో అప్పటి వరకు ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా చేసినటువంటి మోషే ఒక్కసారి ఒక ప్రవక్తగా మారిపోయాడు. And the second thing is asking the crucial question. తర్వాత రెండో కార్యం ఏం చూస్తాం, అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు మోషే మరి దేవుణ్ణి అడుగుతాడు. And that question is, who are you, Lord? సో దాంట్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, నీవు ఎవరివి దేవా, నువ్వు ఎవరివి అని అడుగుతాడు. I mean, the question when there's a divine encounter, if you want to question when God has appeared, when God has come to you, it is a crucial question, who are you, Lord? దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎవరివి, నాకు కనబడుతున్నటువంటి ఎవరు నువ్వు అని అడగటం అనేది చాలా అదొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అని మనం చెప్పొచ్చు. And why that question is important is because there are in the world many people who claim to be lords who are not.
కారణం ఏంటి అంటే ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు అని చెప్పబడే వాళ్ళు ఉన్నారు. సో కనుకనే ఇక్కడ మోషే స్పష్టంగా అడిగారు, నువ్వు ఎవరివి అని. And in this case, the answer was, I am Jesus whom you are persecuting. అయితే అక్కడ నో మోషే విత్ మోషే ఇక్కడ No, it's Paul. The crucial question for Paul. Paul, I mean, the answer to that question. సౌలుని కూడా అదే ప్రశ్న అడుగుతారు. సౌలు కూడా అదే ప్రశ్న అడుగుతారు, నువ్వు ఎవరివి ప్రభువా అని. అప్పుడు అంటాడు, నీవు హింసిస్తున్నటువంటి యేసుని నేను అంటాడు. Yeah. So, and then the third thing is identity is revealed. So Jesus reveals himself just as the Lord Yahweh revealed himself to Moses. ఆ తర్వాత మూడోది, ఆయన ఎవరో దేవుడు ఏమై ఉన్నాడో తనను తాను ఆయన మరి అంటే తనను తాను బయలుపరుచుకున్నాడు. And what follows from this experience is, number 4, there is a promise of a mission with the message. ఇక్కడ చూడండి, దీని ద్వారా ఏం జరుగుతుంది మనకి అంటే, దేవుడు ఒక సందేశం పంపించడం ద్వారా తన కార్యాన్ని, తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. And basically for Paul and for us, for you and me, who are Christian preachers and leaders today, it's to preach Jesus Christ as the Son of God. కాబట్టి మరి నీవు నాకు దేవుడిచ్చినటువంటి ఈ పని ఏంటంటే, దేవుని యేసు ప్రభువే దేవుడని, దేవుని కుమారుడని, ఆయన ద్వారానే రక్షణ ఉందని మనం ప్రకటించాలి. Now, there's a larger section in Acts 26 in which Paul is before King Agrippa, and he gives his testimony. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో చాలా సేపు అక్కడ పౌలు తన యొక్క సాక్ష్యాన్ని, అంటే ఏ విధంగా మార్పు చెందాడు అనేది అక్కడ మరి చెప్పడం మనం చూస్తాం. So as he was going along the road, he gave this testimony about where he was going, why he was going, and what happened to him. And it's a fuller explanation than chapter 9. కాబట్టి ఈ 20 మరి ఇవన్నీ కూడా, అంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఎందుకు వెళ్తూ ఉన్నాడు, ఎలా జరిగింది, ఆ తర్వాత ఏమైంది అనేది 4 ప్రశ్నలకి మరి పౌలు తన సాక్ష్యం చెప్పటం ద్వారా బదులిస్తూ ఉంటాడు. So if you want to read that section, it's about 6 or 8 verses. Which one? Acts 26? Yeah, Acts 26 beginning at verse 12 through 18. 12 to 18, okay. సో మనందరం కలిసి అపోస్తలుల కార్యం 26 12 నుంచి 18 వచనం వరకు చదువుకుందాం. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞనియు పొంది తమస్కునకు పోవుచుండగా, 13వ వచనం, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తిని, మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు ఉంచున్నావు ముని అని కోలకు ఎందుకు తన్నుట నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. 15 అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడుగుగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. 16 నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారికునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజలందరి వలన, అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. Now, the key point
that I want to make here, and what Paul is saying to Agrippa, is I appear to you to appoint you as a servant and a witness. ఇక్కడ అగ్రిప్పాతో పౌలు గారు మాట్లాడుతూ అన్నాడు, యేసు ప్రభు నాతో చెప్పాడు, నేను నిన్ను నా సేవకునిగాను నా పరిచారకునిగాను నేను నిన్ను చేయబోతున్నాను అన్నాడు. And if St. Paul is an example for us, then what are we servants to and what is our witness? కాబట్టి ఇక్కడ పౌలు మనకు ఒక మాదిరికరంగా ఉన్నాడు. దేని గురించి మనం మరి సాక్షులుగా ఉన్నాం, ఎవరి పరిచర్య మనం జరిగిస్తూ ఉన్నాం? The answer comes in verse 18. In verse 18. 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది దానికి సమాధానం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. Brothers and sisters in Christ, our mission, what God has given us after we have gone through this divine encounter by the power of the Spirit, what He's given to us is to open the eyes of the blind, that's spiritually blind, and to save them from hell. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్య ఏంటి? చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించుటకు, మరి వారు మూయబడినటువంటి వారి కన్నులు ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లుగా మనం ఆ కార్యం కోసం పిలువబడ్డాం. Because with the preaching of the gospel and the grace of Christ comes the forgiveness of sins and places the unbeliever in the sanctified faith of salvation. కాబట్టి మనం మరి పాప క్షమాపణ మారు మనసు అనేది పొందినప్పుడు మరి పాపికి సంపూర్ణమైనటువంటి ఒక నిశ్చయత పాప క్షమాపణ జరుగుతుంది. So, brothers and sisters, to embody this transformational Christian life, there are just 7 marks. There are 7 marks of a transformational Christian life, a Christian life that's transforming those who we encounter. కాబట్టి మార్పు చెందినటువంటి ప్రతి క్రైస్తవుని లేదంటే దేవుని బిడ్డ యొక్క జీవితంలో 7 రకాలైనటువంటి గుర్తులను మనం చూస్తాం. The first, number 1, is faith in Christ, putting our faith in Christ, not in the world or anything else or in ourselves, only in Christ. So, జీవితం మార్పు చెందినటువంటి వ్యక్తిలో ఈ లక్షణాలు కనపడాలి. మొట్టమొదటిది ఏంటి అంటే యేసు యందు విశ్వాసం కనపడాలి. And in an example, the best example, one of the best examples in the New Testament is John chapter 11, verse 25 and following. మరి యోహాను దానికి సంబంధించి యోహాను సువార్త 11:25 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. You know this. Go ahead. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. So he was going to the tomb of his friend Lazarus 4 days after his death. And Martha met him and said, Lord, if you had been here, my brother would not have died. ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి మరి మార్తతో కలిసి లాజరు ఉన్నటువంటి సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు మార్త అంటుంది, అయ్యా నువ్వు ఇంకా 2 రోజుల ముందు 3 రోజుల ముందు వచ్చి ఉంటే బాగుండేది కదా అంటే, అప్పుడు ఆయన అన్నటువంటి మరి ఈ మాటలు ఇప్పుడు మనం చదువుకుంది. So what I want to explain is that Jesus intentionally delayed coming to the tomb until 4 days. అంటే లాజరు చనిపోయేంత వరకు కూడా 4 రోజుల వరకు కూడా మరి యేసు ప్రభు మరి లాజరు యొక్క సమాధిని దగ్గరికి రాలేదు. Now why is because for the Jews, they believed that the spirit of the dead person, his soul, had departed when the body begins to decay, and that was 4 days.
అయితే మరి ఎందుకు 4 రోజుల దాకా ఆయన రాలేదు లాజరు దగ్గరికి అంటే కారణం ఏంటంటే మరి ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు చెప్పేవాళ్ళు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన యొక్క ఆత్మ 4 రోజుల తర్వాత అంటే ఎప్పుడైతే ఆ శరీరం వాసన రావడానికి ప్రారంభమవుతుందో ఆ 4 రోజులు తర్వాత మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట. So Martha and Mary and their friends stand before the tomb of Lazarus and they are weeping because he is surely dead. ఇక్కడ మార్తా మరియు మరియా మరియు వారి స్నేహితులందరూ కూడా లాజరు మరి సమాధి దగ్గర ఉండి ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన లాజరు ఇక చనిపోయాడు అని. And this is why it's such a good example of absolute faith. అందుకే ఇక్కడ మరి ఒక ఖచ్చితమైనటువంటి విశ్వాసానికి ఇది ఒక మంచి ఉదాహరణ. So Jesus says, I am the resurrection and the life. No one who believes in me everyone who believes in me will live, even though they die. And whoever lives by believing in me will never die. Do you believe this? ఇక్కడ అందుకే 25వ వచనంలో అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయము. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరి అని నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. Now we know what Martha's response was. Is that our response? Do we preach with a faith that even in the midst of death will honor and praise God for eternal life? ఇక్కడ మరి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. మనకు కూడా దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ప్రీచ్ చేసేది అంటే నువ్వు బోధించే బోధ ముందు నీవు నమ్ముచున్నావా, దాన్ని నమ్ముచున్నావా, దాని ప్రకారం జీవిస్తున్నావా అని అడుగుతూ ఉన్నాడు. No matter what the circumstance of our life, are we able to say with Martha, yes, Lord, I believe that you are the Christ, the Messiah, the Son of God who is coming into the world? కాబట్టి ఇప్పుడు మార్తని యేసు ప్రభువారు ఈ ప్రశ్న అడిగాడు. మార్తతో పాటు కలిసి నువ్వు కూడా చెప్పగలుగుతావు, అవును ప్రభువా నేను నమ్ముచున్నాను, నువ్వే పునరుద్ధానమని జీవమని, చనిపోయిన నీ యందు విశ్వాసం ఉంటే చనిపోయిన వాళ్ళు బతకగలుగుతారని నాకు ఆ విశ్వాసం ఉంది, నేను నమ్ముచున్నానని చెప్పగలుగుతావా? Yeah, the preaching of the gospel of Jesus Christ is to be preached with sure faith and a real transmission of grace in faith to those who hear us. కాబట్టి మరి సువార్తను ప్రకటించడం అంటే దాని నిజమైన అర్థం ఏంటంటే ఆ విషయాన్ని నమ్మి దాని ప్రకారం జీవించటమే ప్రకటించటం. In ourselves we can save no one. We point them to Jesus. అయితే మనం చెబుతూ ఉంటాం కాబట్టి మన వైపు చూసుకోకూడదు, యేసు ప్రభు వారి వైపుని చూపించాలి. But our life and our testimony as we live it out show that we are disciples of Jesus. కానీ మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, పరిచర్య జీవితంలో అనుదినం కూడా యేసు ప్రభువును చూపించేవారిగా ఉండాలి. And the second point, the second mark of a transformed life, transformational life, is repentance of our sin and to continually turn away from sin to God. రెండో మరి 7 గుణాలు మార్పు చెందిన జీవితంలో కానొస్తాయని చెప్పాను. మొదటిది మరి క్రీస్తులో విశ్వాసం, రెండోది పాపపు ఒప్పుకోలు. ఈ పాపపు ఒప్పుకోలు అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. Now, why do I say that? Because that was Jesus' way of preaching. In Mark, he says, the kingdom of God is come to you. Now repent and believe the good news. యేసు ప్రభువారు మార్కు సువార్తలో అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కనుకనే మారు మనసు పొందుడి అని. We first preach the kingdom of God has come, and then we lead people to repent in order to enter that kingdom. కాబట్టి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక సువార్తను ప్రకటించాలి, మనుషులు మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, అప్పుడు రాజ్యం సమీపిస్తుంది.
part of preaching Jesus Christ as Lord and Savior is also preaching repentance. కానీ యేసు ప్రభు రక్షకుడని దేవుడని బోధించాలి, అదేవిధంగా పాపపు ఒప్పుకోలు గురించి కూడా బోధించాలి. The third is to love others. మూడోది ఇతరుల్ని ప్రేమించాలి. మూడో లక్షణం మనలో ప్రేమించాలి. Jesus made that very clear in John 13:34 and following. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఆయన యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. That's that I knew a commandment I give you, love one another as I have loved you, so you should love one another. 34లో మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. And he says, by this loving of one another, you will show the world that you're my disciples. ఎప్పుడైతే నువ్వు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా నువ్వు లోకానికి చూపిస్తున్నావు, దాని అర్థం ఏంటంటే మేమంతా కూడా క్రీస్తులో ఒకటే అని. Yeah, we see this in just in our daily lives, how Christians are more likely to step forward to help and to serve and to love other people than any other group in society. కనుక ఇవి సమాజంలో లోకంలో మనం చూస్తున్నాం, కేవలం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే అటువంటి ప్రేమని ఈ లోకస్తులకు చూపిస్తూ ఉన్నారు. Number 4 is service. The number 4 mark of transformational Christian life is service. నాలుగో లక్షణం ఏం కనపడాలంటే ఇతరులకు సేవ చేసేవాళ్ళుగా ఉండాలి. సేవా దృక్పథం లేకపోతే సేవ చేసే అంటే ఒక సహాయం చేసే మనస్సు. And so Jesus called the 12 together and he said this to them: everyone who would be first among you must become the very last and the servant of all. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో అన్నాడు, మీలో ఎవరైతే మరి అంటే గొప్పవాళ్ళుగా ఉండాలంటే వాళ్ళు ఇతరులకి సేవ చేసేవారిగా ఉండాలి. So this actively serving others inside the church and outside the church in society is an expression of our faith. మరి సంఘంలో కానీ సంఘం బయట కానీ అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నాము అంటే దాని అర్థం దాన్నే మన పరిచర్యలో భాగం. And so Jesus said in Luke 22:27, I am among you as one who serves. ఇక్కడ మరి లూకా సువార్త 21:22లో అన్నాడు, మరి మీలో నేను కూడా ఒక సేవకునిగా ఉన్నాను అన్నాడు. There may be times in ministry, there may be times in our lives where we're challenged to serve in situations that are overwhelming. కాబట్టి వాక్యంలో చెప్పబడిన రీతిగా వాక్యం అంతా కూడా నెరవేరుటకు మరి ఆయన ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. But because of faith, we don't turn away. Rather, we step up and we serve wherever we can, however we can. No matter how little bit of a difference it might make, we serve. కాబట్టి అంటే ఎవరికి ఉన్నటువంటి ఎబిలిటీ ప్రకారం ఎవరికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వారు మరి ఇతరులకు సహాయం చేస్తారు. దాని అర్థమే మరి క్రైస్తవ జీవితంలో ఇతరులకు సహాయపడటం. And of course, the great example of that is Jesus' parable of the Good Samaritan who helped the Jewish man who had fallen among thieves. యేసు ప్రభువారు దీనికి సంబంధించి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. అదే మరి మంచి సమరయుడి గురించి. మంచి సమరయుడు మరి ఏ విధంగా పడిపోయినటువంటి వ్యక్తికి సహాయం చేశాడు అని. May I tell you a story, a true story that happened. మరి ఒక సంఘటన, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. There along the ocean here in the United States, there are many beaches, of course, on the Atlantic. మరి అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకొని అమెరికా దేశంలో చాలా బీచ్ ప్రాంతాలు ఉన్నాయి, సముద్రపు ఒడ్డు ప్రాంతాలు ఉన్నాయి. There was a tremendous
tidal surge one evening along the Carolina coast. అయితే ఒక సాయంకాల సమయంలో ఆ ఆ యొక్క బీచ్ ప్రాంతాల్లో మరి గార్డులుగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నారు. And in the morning, the beach was covered with starfish that were floundering out of the water. అయితే ఇక్కడ బీచ్ అంతా కూడా ప్రాంతం అంతా కూడా మరి ఆ రోజు స్టార్ ఫిష్ తో అనే వాటితో నింపబడి ఉంది. And there was a boy walking on the beach, picking up starfish and throwing them back in the ocean. కాబట్టి ఒక పిల్లోడు బయటకు వచ్చిన స్టార్ ఫిష్లు అన్నిటిని కూడా ఇసుకలో ఉన్న వాటిని అన్నిటి కూడా తీసుకొని మళ్ళీ నీళ్ళలోకి విసిరేస్తా ఉన్నాడు. A man was walking down the beach as well, and he saw the boy. ఈ యొక్క యవనస్తుడు చేస్తున్నటువంటి పనిని ఒక మనుషుడు చూశాడు. And he said to the boy, "What are you doing?" అప్పుడు ఆ యవనస్తుని అడిగాడు, అయ్యా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. "I'm throwing the starfish back into the ocean," he said. మరి యవనస్తుడు అన్నాడు, అయ్యా ఈ స్టార్ ఫిష్ చేపలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, వాటిని తిరిగి నేను సముద్రంలోకి విసిరేస్తున్నాను అని చెప్పాడు. The man laughed at him and said, "There are thousands of starfish. You're not making any difference." అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మరి అక్కడ వేలు లక్షలు కోట్లు మరి చేపలు ఇటువంటి చేపలు ఉన్నాయి, నువ్వు ఒకటి రెండు ఇసిరేయడం ద్వారా పెద్ద మార్పు ఏం రాదు అన్నాడు. The boy was holding a starfish in his hand. అప్పుడు ఈ బాలుడు ఒక చేపను ఆ స్టార్ ఫిష్ ను ఒకదాని చేతిలో పట్టుకున్నాడు. He looked up at the man, then he threw the starfish into the ocean. అప్పుడు ఆయన అన్నాడు, ఆ వ్యక్తి చూస్తున్నప్పుడే ఈ యవనస్తుడు దాన్ని మరి ఆ సముద్రంలోకి విసిరేశాడు. And then he looked at the man and said, "I made a difference for that one." అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మరి ఈ నీళ్ళలోకి విసిరేయడం ద్వారా ఈ యొక్క చేప జీవితంలో నేను గొప్ప మార్పు తెచ్చాను, సహాయపడ్డాను అని చెప్పాడు. No matter what the challenge looks like, no matter how great or impossible it seems, we take the first step to serve. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా, ఎటువంటి ఇబ్బందులు మనకు వచ్చినప్పటికి కూడా మనకున్నటువంటి శక్తి కొలది దేవుని పరిచర్య జరిగించడానికి సిద్ధంగా ఉండాలి. Because that's our mission. That's what God gave us to do, was to take a step of faith to do something. కాబట్టి మనం విశ్వాసంతో ముందడుగేసి ఆయన కోసం జీవించాలని దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. We don't count the cost to us personally, and we leave the treasure up to Jesus. కాబట్టి మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం, దానికోసం ఎంత త్యాగం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ దేవుడిచ్చిన పనిని మన శక్తి వంచన లేకుండా చేస్తున్నాం అని గుర్తుంచుకోవాలి. And the fifth mark is discipleship. We disciple ourselves to Jesus. ఐదో గుర్తు ఏంటంటే శిష్యులుగా మార్చాలి. This is intentional. We do things to grow our faith in Jesus Christ. మరి యేసు ప్రభువులో మన విశ్వాసం వృద్ధి చేసుకోవటం కోసం అనేక కార్యాలు చేస్తూ ఉంటాం. We also grow in our obedience to Jesus Christ as we read his word and his example. మరి యేసు ప్రభు విశ్వాసంలో ఎదగటం కోసం వాక్యాన్ని చదువుతాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. In our Bibles, St. Peter wrote two books, 1st and 2nd Peter. మరి బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2 పత్రికలు మనం చదువుతాం. In the first book, 1 Peter chapter 3:15, he wrote this. But in your go ahead. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. But in your hearts reserve Christ as Lord. So first you confess that Jesus is Lord. సో ఇక్కడ అన్నాడు, మరి ముందు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి
మీ హృదయముల యందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. That's right. So we present Christ in every circumstance. And we do it with respect, we do it with gentleness. కాబట్టి ఇక్కడ మరి ప్రతి వ్యక్తి కూడా సాత్వికముతో భయముతోను మరి యేసు ప్రభు వారి గురించి మనం సాక్ష్యం చెప్పేవాళ్ళమై ఉన్నాం. The last thing that Peter wrote in his second letter, which was the last thing we have written by Peter in the Bible, is in chapter 3, verse 18, 2 Peter. 2 పేతురు 3:18 ఆయన చివరిగా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. Amen. Amen. So we see that growing as disciples of Jesus is a lifelong pursuit. కాబట్టి మరి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి జ్ఞానమును బట్టి మనం ఆయన్ని ప్రకటించే వారిగా ఉండాలి. And then number 6 is prayer. And we understand prayer. We understand that we are to engage in prayer regularly to encourage our discipleship and to help others. ఆరోది ప్రార్థన ఎప్పుడు కూడా ఒక అలవాటుగా ఉండాలి. ప్రార్థన అనేది ఒక గుర్తింపుగా మన జీవితాల్లో కనపడాలి. Yeah, and we should not leave out praying daily and constantly, not only for our mission, but for the lives of others. కాబట్టి మన కోసమే కాదు, మరి పరిచర్య కోసం, మరి ఇతరుల కోసం కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. And we remember Jesus' promise in John 15:16. యేసు ప్రభువారు మరి 15 యోహాను సువార్త 15:16 ఈ విధంగా వాగ్దానం చేశాడు. You did not choose me, but I chose you, and I appointed you that you might go and bear fruit that will last, and so that you might ask the Father anything in my name, and I will do it. మరి యోహాను సువార్త 15:16 ఈ విధంగా అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమని అడిగినో అది మీకు అనుగ్రహించబడును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అన్నాడు. So this brings us to, of course, the 7th and final mark, which is witnessing. 7వది అదేంటంటే సాక్ష్యం చెప్పటం, సాక్షులుగా ఉండటం. And witnessing has to do with giving our testimony of how we came to faith in Christ and why that is important to us. It's sharing the gospel with other people. కాబట్టి చివరగా మన జీవితాన్ని ఒక సాక్ష్యంగా ఇతరులకు చెప్పేవారమై ఉండాలి. And we have examples of this all around us in the Christian community. We know it, we do it, we practice it ourselves, and we see others practicing it. కాబట్టి మనం మరి మన సాక్ష్యాన్ని అంటే మన జీవితాన్ని సాక్ష్యంగా చెబుతూ ఉంటాం, ఇతరులు కూడా వారి జీవితాలను సాక్ష్యంగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. So our challenge in the greater community is to so live out our life that we're giving witness to the fact that we are Christian, we follow Jesus Christ. కాబట్టి మనం అందరం కూడా మరి యేసు ప్రభువుని అనుచరులుగా ఆయన యొక్క మనసును కలిగి ఆయన గురించి మాట్లాడేవారిగా ఉండాలి. And the manifestation of that is the fruit of the Spirit. మరి దాన్ని ఏమంటున్నామంటే అది ఆత్మీయ ఫలాలుగా మనం చూపిస్తాం. And you all know those: love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. ఆత్మ ఫలాలు మరి మీ అందరికి కూడా తెలుసు, అవన్నీ కూడా ప్రేమ మరి ఇవన్నీ కూడా దానిలో వస్తాయి. Now, I'm not going to tell you, I can't tell you, your circumstance is your own as mine is, to go out and do your best. అయితే నేను ఇప్పుడు నాకు ఎలా ఉందో పరిస్థితి మీకు కూడా అలానే ఉండాలి అని నేను చెప్పట్లేదు. I'm not going to tell you to do your ఉన్నప్పుడు కూడా మీకు
మరి సాధ్యమైనంత వరకు మరి ప్రభువుకి సాక్షులుగా జీవించండి. Yeah, I'm not going to tell you to do your best, because when God comes into our life with the Spirit, it's not for us to do our best, but for us to do His best. కాబట్టి దేవుడు తన ఏకైక కుమారుని మన కోసం త్యాగంగా ఇచ్చాడు. అంటే ఆయన చేయాల్సినంత గొప్ప కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యం కోసం మనం కూడా మరి చేయగలిగింది. When Jesus came to Saul on the road to Damascus, he did not tell him, go and do your best. మరి ఎప్పుడైతే మరి దమస్కు మార్గంలో సౌలుని దేవుడు దర్శించి పౌలుగా మార్చాడో అప్పుడు అనలేదు, నీకు చేతనైనంత వరకు పని చెయ్యి అని చెప్పలేదు ఆయనతో. He says, I have a message and a mission for you, Paul. అప్పుడు యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రకటించడానికి నేను నీకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను, ఆ సందేశాన్ని నువ్వు ప్రకటించాలి అన్నాడు. అంటే సాధ్యమైతే ప్రకటించు అనలేదు, వీలైతే ప్రకటించు అనలేదు. నేను ఒక సందేశాన్ని నీకు ఇస్తున్నాను, దాన్ని నువ్వు ప్రకటించువానిగా ఉండాలి అన్నాడు. Left to ourselves, our best always falls short. కాబట్టి మనం ఎంత గొప్పగా చేస్తున్నాం అనుకున్నప్పుడు కూడా దేవుని అనుకున్న దాని ప్రకారం చేయలేకపోతాం. So listen to what Jesus said to the apostles and disciples when he ascended into heaven. ఎప్పుడైతే యేసు ప్రభువారు పరలోకానికి వెళ్తున్న సమయంలో మరి శిష్యులకి అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పిన మాటలు ఒకసారి మనం చూసుకుందాం. He did not say, listen, man, go and make as many disciples as you can, and I'll see you in a couple of thousand years. He didn't say that. ఆయన అయ్యా మీరు మరి ఆ చివరి మాటలు ఆయన పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన మీరు వెళ్ళి వీలైనంత మందిని శిష్యులుగా మార్చండి, మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత నేను తిరిగి వస్తాను అని అనలేదు ఆయన. You all know what he said. ఆయన ఏం చెప్పాడు మీ అందరికీ తెలుసు. All authority. Don't ever forget those words. The word for authority in this text, in the Greek, okay, is exousios, which means power. It doesn't just mean authority. Authority means nothing if you don't have power. ఇక్కడ ఆయన వాడిన మాట ఏంటంటే సమస్త అధికారము అంటే ఇంక దానికి మించిన అధికారం ఇంకోటి లేదు. లేకపోతే ఇప్పుడు నాకు అధికారం ఇవ్వబడింది అన్నట్టయితే ఒక అధికారం, దానికి ఇంకొక అధికారం దాని మీద మించింది ఉండొచ్చు అనొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువారు సమస్త అధికారము నాకు ఇవ్వబడి భూమి మీదను ఆకాశమందును నాకు ఇవ్వబడింది అన్నాడు. You have the temerity, you have the habit of calling yourself power-packed pastors. That's important. అయితే కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం లేవగానే అద్దంలో చూసుకొని ఏమనాలి, మీరు కూడా శక్తి కలిగిన సేవకులుగా ఒకళ్ళొకళ్ళు గుర్తు చేసుకోవాలి. We must never forget that we have power, because the Lord of that power in heaven and on earth has been given to him for us to use. కాబట్టి యేసు ప్రభువు అన్నారు, భూమి యందును ఆకాశమందును సమస్త అధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నది, కనుక మీరు వెళ్ళి మరి శిష్యులుగా మార్చండి అందరినీ అన్నాడు. So we're to go and make disciples by living the transformational Christian life. కాబట్టి ఎలాగ మనం పోయి సువార్త ప్రకటించే శిష్యులుగా మారుస్తాము అంటే ముందు మన జీవితం మార్పు చెందిన జీవితం కలిగి ఉంటేనే తప్ప మనం ఆ పనిని చేయలేం. And what did Jesus say? I will be going along with you until the end of time. అందుకే ఆయన అన్నాడు, నేను మరి అంతము వరకు సదా మీతో తోడై ఉండేదను అన్నాడు. But it's even more than that. It's what Jesus says also in the Bible, and he didn't say go get in a Bible study and learn more about the Bible. He said, you will receive power. ఆయన అన్నాడు, మీరు శక్తి నొందెదరు అన్నాడు. All right, you will receive power. Power
And when the Holy Spirit comes upon you, and you will be my witnesses. He didn't say go and try to be my witnesses. He said you will be my witnesses to the ends of the earth. కాబట్టి మరి అంతము వరకు మీరు నాకు సాక్షులై ఉండెదరు. మీరు వెళ్ళి మరి యెరూషలేములో నా కొరకు కనబడి మీరు శక్తి నొందెదరు అంటాడు ఆయన. None of us is going to save anybody. It's Jesus who saves, but we are commissioned to tell them about Jesus. కాబట్టి యేసు ప్రభువు వారి గురించి ప్రకటించడానికి మనం అందరం కూడా ఆజ్ఞాపించబడ్డాం. The disciple must carry the flag of Christ with the cross on one side, the empty tomb on the other, into our world. కాబట్టి యేసు ప్రభు శిష్యులు అని చెప్పబడేవాళ్ళు మరి ఆయన యొక్క మరి జెండా, సువార్త జెండాని ఎత్తి చూయించేవారిగా ఉండాలి. And this banner is the power promised of the Holy Spirit. కాబట్టి ఈ సువార్త జెండా అనేది అది ఒట్టిగానే నీకు ఉండదు కానీ ఆయన యొక్క శక్తి నీకు తోడుగా ఉంటుంది. So my dear brothers and sisters, we are in the moment to which all scripture, we're in the moment in history to which all of scripture has been pointing. కాబట్టి మన ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం నెరవేరే రోజుల్లో మనం ఉన్నాం. It is the consummation of everything that Jesus preached and promised is upon us now. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం, ఆయన యొక్క మరి వాక్యం మన జీవితాల్లో నెరవేరుతూ ఉన్నది. I believe personally that now is the time to be as bold as possible in Jesus Christ's transformational power. కాబట్టి నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నానంటే ఈ చివరి దినాల్లో మనం అందరం కూడా మరి ఆయన శక్తిని కలిగి ఆయనకి సాక్షులుగా జీవించాలి. In the Acts of the Apostles, when John and Peter were preaching in the name of Jesus, they were arrested. మరి అపోస్తల కార్యాలు మనం చదువుతూ ఎప్పుడైతే పేతురు యోహాను సువార్తను చెబుతూ ఉన్నారో వారిద్దరు కూడా మరి బంధించబడతారు, చెరసాల్లో వేయబడతారు. And the authorities in Jerusalem told them not to speak in the name of Jesus. అయితే ఆ సమయంలో యెరూషలేములో ఉన్నటువంటి అధికారులు వారిని ఆజ్ఞాపిస్తారు, మీరు ఇక మీదట యేసు ప్రభు మరి నామాన్ని మీరు ఎక్కడ ప్రకటించకూడదు, సువార్తను చెప్పకూడదు అని బెదిరిస్తారు. In the parliament in Israel today, known as the Knesset, they constantly try to pass a law preventing the name of Jesus to be preached in the street. ఈరోజు యెరూషలేం అంటే మరి ఇజ్రాయెల్లో వాళ్ళ యొక్క అసెంబ్లీలో ఈరోజు ఒక బిల్లు పాస్ చేద్దామని ట్రై చేశారు. అదేంటి అంటే ఇంకెక్కడ కూడా క్రైస్తవులు యేసు ప్రభు నామాన్ని మన ఇజ్రాయెల్ దేశంలో ప్రకటించకూడదు అనే ఒక బిల్లు పాస్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. Just as happened to Peter and John after the death and resurrection of Jesus is happening even now in the same Jerusalem in our day. కాబట్టి అదే యెరూషలేం బైబిల్లో చెప్పబడినటువంటి పేతురు యోహానుని సువార్త చెప్పొద్దన్నటువంటి యెరూషలేమే ఇప్పుడు కూడా మన రోజుల్లో ఈ రోజుల్లో చూస్తున్న యెరూషలేం ఒకటే. My dear friends, brothers and sisters in Christ, now is the time to be bold for Jesus in the transformational power of his name. కాబట్టి మరి ఆయన యొక్క నామం పేరిట రూపాంతరం చెందిన వారుగా ఆయన సువార్త ప్రకటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. And we have the promise from St. Paul in Philippians 3. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానం మన కోసం ఉన్నది. At the name of Jesus, every knee should bow in heaven and on earth and under the earth, and every tongue confess that Jesus Christ is Lord,
to the glory of God the Father. మరి అక్కడ భూమి మీద ఉన్న ప్రతి నోరు ఆయనే దేవుడని ఆయనే ప్రభు అని ఒప్పుకొనును, ప్రతి మోకాలు ఆయన నామం మీద వంగును అని చెప్పేసి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. So brothers, I encourage you, always speak of Jesus. కాబట్టి మరి సహోదరి సహోదరుమనులారా, యేసు ప్రభు గురించి సమయం అనక అసమయం అనక మీరు మాట్లాడండి. Amen, brothers. ఆమేన్. Praise the Lord. Thank you so much, Pastor. Thank you so much. Would you please pray for Thank you, us? brother. Yes, I will. Thank you. Gracious God, our Father, we glorify you. We give you all the glory, for you did not leave us alone, but you Yes. sent your only begotten Son into the flesh, that everyone who would believe on his name would have the power to be called the children of God, Lord. You provided that for us. You made it possible for us to call you Abba, Father, because you did not give us a spirit of fear, but you gave us a spirit in our spirit, a spirit of faith and hope and love and service and witness and discipleship, that we might please you, that we might do the works for which you called us, that fruit might flow to you in abundance, that the work of Satan be destroyed in this world, and everywhere in which your name is preached, that the miracles promised in Mark 16 would take place. People would be healed. People would be raised up. People would be praising your name and glorifying you in the midst even of pagan practices. Yes. Nothing would stop the word of Jesus Christ getting out into the world. We cannot carry that on our own in our flesh. We carry it by the Spirit because we've been born again by Holy Spirit in the waters Jesus promised to Nicodemus. And in those waters of baptism, if we wish to call it that, in the waters of baptism, we have emerged no longer as belonging to the world of Satan, but belonging to the world of you, Father God. You who have provided us with everything we need, all the power, all the authority in heaven and earth can be given to us that we might transform by how we live out our Christian life, the world around us, by our word, by our actions, by our sacrifices, that everyone may know that you are Lord and that every knee should bow to you. And Father, your gifts are great, for you pour them out in abundance. Even before we can ask, we are receiving your gifts day in and day out. Continue to encourage our prayer, encourage our worship, encourage our message, encourage those whom you have prepared us to shepherd, that they too may lead this transformational life in whatever village or hamlet or city in which they find themselves. They will always speak of Jesus. No matter what the opposition, they will not look at that. They will only look at the power under which Yes. they operate. Just as Moses, when he was before the most powerful man on earth, the Pharaoh of Egypt, did not hesitate to say, let my people go. Let my people serve the God they were called to serve. And so we've all in the world heard the gospel. All the gospel was to go out to the ends of the earth. Jesus testified to the apostles. He says, this gospel of redemption and righteousness must be preached even to the ends of the earth, and then the end will come. Father, we look for that end. We look for that end when all people will bow their knee to Jesus Christ. Father, give us power, give us strength, continue to enlighten us with your word, continue to give us courage in prayer and witness, that we may bring many to know that Jesus Christ is Lord and Savior, and that they too may know the power of your Spirit and the gifts which flow from that and the fruits that are shown in it. Father, give that to us in the name of Jesus Christ, we pray it. Amen. 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 Thank you so much, Pastor. Thank you so much, Aigarlu. Andarki vandanaalu. God bless you all. Praise the Lord. Thank you so much. ప్రవేశపెట్టి 9వ తారీఖున Yes. మంచి వర్తమానం మాకు వినిపించినందుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. మరి ఇంగ్లీష్లోనైనా మరి ద్వారా చెప్పినప్పుడు తెలుగులోనైనా అనిలయ్య గారు మాతో చక్కగా వివరించినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, మరి ఇంతవరకు నాయన ఈ క్రమాన్ని మీరు ఎంతగానో ప్రేమగాను అయ్యా ఆశీర్వాదకరంగాను మాకు దీవెనకరంగా చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, మరి దీన్ని స్థాపించినటువంటి ప్రభు నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా ప్రార్థన ఆలకించి తండ్రి చెప్పినటువంటి వర్తమానం మేమందరం కూడా నాయన
నీ సేవకులుగా ప్రభా తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయాలు ముద్ర వేసుకుని నాయన నీ సాక్షులుగా ప్రభా అనేక మందిని ప్రభా సువార్త ప్రకటించి తండ్రి అనేక మందిని శిష్యురాలుగా చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన స్తుతులు చెల్లిస్తూ ఇంకా భారం కలిగిన ఆయన నీ పని చేసే కృప మాకు అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో నాయన వర్తమానం ఇచ్చినందుకు నాయన మంచి మాటలు మాకు వినిపించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దీనదాసరాలు మరి ఆలకించి నీ పాదాల చెంత చేర్చుకునమని మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్యనున్న సహవాసము, సమాధానం, దీవెన, చక్కని వర్తమానం అందించిన జార్జి ముల్లరయ్య గారికి, అయా ఇంటర్నేషనల్ అయా మమ్మీని వ్యవస్థాపన ఆయన అయా సల్మాన్ రాజయ్య గారికి, జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు శాశ్వత కాలం మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. Amen. ఆమేన్.